హిరణ్యాక్షుడు వారాహి అమ్మవారిని ధ్యానిస్తాడు. ఈ వారాహి అమ్మవారిని ధ్యానిస్తూ తపస్సు చేసి 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 వారాహిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రత్యక్షం కాగానే సర్వసాధారణంగా నాకు అమరత్వం కావాలి అని వరం అడుగుతాడు. అమరత్వాలు అలా ఇవ్వబడవయ్యా, ఎవరికి అమరత్వం అనేది ఉండదు. ఎటువంటి వాళ్ళైనా సరే తప్పనిసరిగా వారి కాలక్రమేణా వారి వారి ఆయుష్ అయిపోయాక వారు అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే అని చెప్తుంది వారాహి అమ్మవారు. అప్పుడు అయితే నాకు ఇంకో వరం ఇవ్వు. ఆ వరం ఏమిటంటే, ఈ భూమి మీద అసలు ఎవరు నన్ను చంపకూడదు, ఇక్కడ ఎవరు నన్ను చంపకూడదు అని అడుగుతాడు. సరే అలాగే అంటుంది. అన్నాక అప్పుడు మళ్ళీ చూసి, అమ్మా నువ్వు కూడా నన్ను చంపకూడదు అంటాడు. సరే అలాగే అంటుంది. ఈ విధంగా హిరణ్యాక్షుడు వరాలంటే ఇవే. అంటే ఎవరు చంపకూడదు, నువ్వు చంపకూడదు అని వరాలు అడగటం అన్నమాట. ఇలాంటి వరాలు అడిగిన హిరణ్యాక్షుడు విజృంభించి భూమి మీద తన శక్తి అధికారం అంతా చూపించుకుని అందరినీ పీడిస్తూ చివరికి భూమిని సముద్రం అడుక్కి లాక్కుపోతాడు. ఈ భూమిని సముద్రం అడుక్కి లాక్కుపోవటం అనేది మనకి వరాహావతారం కథలో బాగా కనిపిస్తుంది. విష్ణుమూర్తి దశావతారాలలో రెండవది వరాహావతారం, దాంట్లో కనిపిస్తుంది. వరాహం అంటే ఏమిటి? సూకరం, పంది. దీనికి ఘ్రాణ శక్తి ఎక్కువ వరాహానికి, అందుకే వరాహావతారం. ఇది ఎంత అట్టడుక్కి తీసుకెళ్ళిపోయాడంటే పాతాళలోకం దాకా తీసుకెళ్ళిపోయాడు భూమిని హిరణ్యాక్షుడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి పూర్తిగా భూమిలోకి కింద దాకా చొచ్చుకొని పోయి, పాతాళం దాకా చొచ్చుకొని పోయి, తన వాసనతో భూమి ఎక్కడున్నది, భూదేవి ఆయన భార్య కదా, కనుక నా భార్య నా భూదేవి ఎక్కడ ఉన్నది అని వెతుక్కుంటూ కిందకి వెళ్ళి, వాసన చూస్తూ కిందకి వెళ్ళి చిట్ట చివరికి భూమిని పట్టుకొని ఆ భూమిని పైకి తీసుకొస్తూ ఆ కార్యక్రమంలో హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. ఇక్కడ అందరికీ అసలు ఎవరూ చంపకూడనటువంటిది హిరణ్యాక్షుడు ఎలా చనిపోయాడు, ఎవరు చంపరు కదా అని అంటే, వారాహి చంపదు, ఇంకెవరూ చంపరు, కానీ వారాహే పురుష రూపంలో వచ్చి వరాహమూర్తిగా చంపింది. అప్పుడు ఆయన యజ్ఞవారాహమూర్తిగా అవతరించి, అంటే భూదేవిని ఉద్ధరించిన తరువాత, భూదేవిని తిరిగి భూలోకంలో నెలకొల్పిన తరువాత, హిరణ్యాక్షుణ్ణి చంపేసిన తర్వాత యజ్ఞవరాహమూర్తిగా ఆయన అవతరిస్తాడు. ఆయన్ని భూదేవిని కొలుస్తూ ఉంటారు అందరూ. ఈ యజ్ఞవరాహమూర్తి మన 7 కొండల మీద అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడుంటాడు ఆయన. ఆయనే భూవరాహస్వామి అంటారు. వరాహస్వామి ఆలయం తిరుమల కొండల మీద మనకు కనిపిస్తుంది. ఈ తిరుమల కొండల మీదే వెంకటేశ్వరుడు, శ్రీనివాసుడు వెళ్ళినప్పుడు వెంకటేశ్వరుడిగా రూపాంతరం చెందుతున్నప్పుడు తానే పోయి అడుగుతాడనమాట, నాకు నీ కొండల మీద ఇదంతా నీ భూమి కదా, నాకు కూడా ఇక్కడ ఉండే అనుమతి ఇవ్వు అని అడుగుతాడు. ఆ అనుమతి ఇవ్వు అని అడిగినప్పుడు ఆయన ఈయనకి సరే ఉండు నువ్వు అని అడుగుతాడు. కానీ చెప్తాడు, నువ్వు విష్ణుమూర్తివి, అంటే ఇప్పటికి ప్రస్తుతానికి కలవు ఈ వెంకటేశ్వర అన్నారు కదా, కనుక ఈ కలికాలంలో నువ్వే వెంకటేశ్వరుడివి, నువ్వే అధినేతవి, కనుక నన్నెవరు చూస్తారు, నేను త్రేతాయుగపు దేవతని అంటాడు. అంటే లేదు, నిన్ను చూశాకే నన్ను చూడాలి అని వెంకటేశ్వరుడు ఆయనకి పక్కన ఒక సౌలభ్యం కూడా సమకూరుస్తాడు. ఆ తర్వాత వెంకటేశ్వరుడు తిరుమల కొండల మీద తన నివాసం కూడా ఏర్పరచుకుంటాడు. ఇక్కడ వారాహి, వరాహ 2 అవతారాలు. ఈ 2 ఒక్కటే, ఒకటి స్త్రీ రూపం, ఒకటి పురుష రూపం. యజ్ఞవరాహస్వామి కానీ వరాహమూర్తికి కానీ వారాహి భార్య కాదు, ఆయనే స్త్రీ రూపంలో సంచరించాడనమాట. ఆయనే స్త్రీ రూపంలో అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వెంకటేశ్వర స్వామి తన కళ్యాణం ముందర వకళమాలికని ఆకాశరాజు వద్దకు పంపిస్తూ అంతకు ముందరే తానే ఒక సోదెమ్మ రూపంలో వెళ్ళి వాళ్ళందరికీ పద్మావతిని శ్రీనివాసుడికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలో చెయ్యండి, చాలా మంచి చేకూరుతుంది అని చెప్తుంది కదా ఒక సోదెమ్మ. అంటే శ్రీనివాసుడే సోదెమ్మ, ఆ శ్రీనివాసుడే స్త్రీ రూపంలో సోదెమ్మగా వెళ్ళాడు. అదేవిధంగా వారాహే అవసరమైనప్పుడు పురుష రూపంలో వరాహమూర్తిగాను, అవసరమైనప్పుడు స్త్రీ రూపంలో వారాహిగాను మనల్ని ఆపదల నుంచి కాపాడుతూ ఉంటుంది. ఈ వారాహి కానీ ఆ వరాహ కానీ వీరిద్దరూ కూడా భూమిని ఉద్ధరించిన వారు కనుక, భూమిని చెరపట్టినటువంటి హిరణ్యాక్షుణ్ణి చంపిన వారు కనుక, ఎటువంటి భూ సంబంధమైన సమస్యలు ఉన్నా, ఆపదలు ఉన్నా వీరిని ధ్యానిస్తే ఆ సమస్యలు అవి అన్నీ తీరుతాయి అనేది ఒక నమ్మకం. ఈ వివరాలన్నీ మనకి భాగవతంలోనూ కనిపిస్తాయి, దేవి మహత్యంలోనూ కనిపిస్తాయి. దేవి మహత్యంలో
మహిషాసురుణ్ణి చంపటానికి కేవలం స్త్రీ మాత్రమే చంపగలదు అని తెలిసినప్పుడు అందరూ దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రులు, వీళ్ళందరూ వారి వారి శక్తిని స్త్రీ శక్తులుగా మార్చి అమ్మవారికి సహకారంగా పంపిస్తాయి. ఆ విధంగా అమ్మవారికి సహకారంగా పంపించినటువంటి ఈ దేవతలందరూ స్త్రీ రూపాలు దాల్చి చక్కగా మహిషాసుర వధ సమయంలో అమ్మవారికి సహాయం చేస్తాయి. కనుక ఈ విధంగా దేవతలు అవసరమైతే స్త్రీ స్వరూపాలు, ఇంకా అవసరమైతే పురుష స్వరూపాలు దాల్చి లోక సంరక్షణార్థమై, తమ భక్తుల సంరక్షణార్థమై, దేవతా సంరక్షణార్థమై అక్కడక్కడ ఆ రూపాల్లో వచ్చి అందరినీ ఆదుకోవటం జరుగుతుంది. కనుక వారాహి అనేది వరాహుడే, వరాహమూర్తే వారాహి, వారాహే వరాహమూర్తి. వీరికి భార్య ఎవరు వరాహమూర్తికి అంటే భూదేవి, అలా మహాలక్ష్మి. అలా కాకుండా ఈ వారాహికి భర్త ఎవరు మరి? స్త్రీ రూపంలో ఉన్న వరాహుడికి అంటే ఉన్మత్త భైరవుడు. మొత్తం అష్టభైరవులు ఉన్నారు. ఈ అష్టభైరవుల్లో ఉన్మత్త భైరవుడు అనేటటువంటి ఒక భైరవుడు ఈ వారాహికి భర్తగా చెప్తారు. కనుకనే అమ్మవారు రకరకాల అవతారాలు తాల్చినప్పుడు ఉన్మత్త వారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, శ్వేతవారాహి అని ఇలా రకరకాల రూపాల్లో అమ్మవారు పూజించబడుతున్నారు. ఉన్మత్త భైరవుడు, ఉన్మత్త వారాహి, వీరిద్దరూ భార్యాభర్తలుగా మనకి పురాణాల్లో గోచరిస్తూ ఉంటుంది. నేపాల్లో కూడా ఈ వారాహి పూజలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు వారాహిని ఉపాసిస్తారు. వాళ్ళు వారాహిని వజ్రవారాహి అంటారు. వాళ్ళు పూర్తిగా వజ్రవారాహిగా ఈ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. కనుక హిరణ్యాక్షుణ్ణి చంపటానికి వచ్చిన వరాలిచ్చిన వారాహే వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి చంపి భూమిని ఉద్ధరించింది. కనుక భూ ఉద్ధరణకై ఉన్నటువంటి దేవతలు వీరు. కనుక ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే భూమి గురించిన సమస్యలు కానీ ఆపదలు కానీ వస్తూ ఉంటే ఈ దేవతలను పూజిస్తే, వరాహమూర్తిని కానీ వారాహిని కానీ పూజిస్తే ఆ సమస్యలు తీరుతాయి. అంతేకాక రుద్రయామళం అనే గ్రంథంలో వారాహి కవచం అనేటటువంటి ఒక అద్భుతమైన కవచాన్ని ఇచ్చారు. కవచం అంటే ఏమిటి? మన దేహంలోని అన్ని భాగాలని ఆ దేవత రక్షించుగాక అని ఆ కవచం మనకి చెప్తూ ఉంటుంది. కనుక ఆ వారాహి కవచం ఇంటర్నెట్లో ఎక్కడైనా సరే ఎవరైనా బ్రౌజ్ చేసుకుంటే తేలిగ్గానే దొరుకుతుంది. అటువంటి ఇంకా ఆపదలు ఉన్నాయనిపిస్తున్నప్పుడు, ఎప్పుడైనా మనకు కూడా హాని అని భావిస్తున్నప్పుడు ఇలాంటి వారాహి కవచం చదువుకుంటే ఆ వారాహి కవచం మీ మీ శరీరాన్ని, అంటే ఏ వ్యక్తి అయితే చదువుతున్నారో ఆ వ్యక్తికి సంపూర్ణమైనటువంటి రక్షణ ఇస్తుంది. వారాహి తత్వం అంటే ఇది.